అలాగే నాన్న. ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా, మా సూర్యుడి ముఖార విందో నుంచి మాట వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. బ్రో, ఈవినింగ్ వరకు సస్పెన్స్ ఎలా తట్టుకుంటాం చెప్పు? సస్పెన్సా ఫెనాయిలా? పని మనిషిని గిఫ్ట్గా అడుగుతాడ్రా బాబు, అది తెలియక చిందులేస్తున్నారు. నువ్వు తీసుకున్న డెసిషన్ పార్టీ ఇచ్చే కిక్కు కంటే రెట్టింపు ఉండాలి బావా. కిక్కు కాదే పిచ్చిదానా, పెద్ద షాకు. కళ్ల ముందు దేవా ఉన్నాడనుకున్నారా? కరెంటు పోలుంది, అది నీకు అర్థమై చావట్లా. నాన్న, సిద్ధాంతి గారి ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. నువ్వుండవే, అక్షంతలు నేనిస్తాను. మళ్ళీ తమలపాకులు కింద పడేసేలా ఉన్నావు. రా పెద్దబాబు. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇప్పట్లో పెళ్ళే వద్దనుకున్నావు, మీరేమో శీఘ్రమేవా అని దీవించారేంటి సిద్ధాంతి గారు? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదండి. ఆయన్ని చెప్పనివ్వు. డైలాగ్ నాదనుకుని గబుక్కుని చెప్పేశాను. వద్దనుకున్నా, వాయిదా వేసుకున్నా, కుదరదనుకున్నా, ఏమనుకున్నా విధిరాతలో ఏముందో అదే జరుగుతుంది. త్వరలో ఈ ఇల్లంతా పచ్చని తోరణాలతో కళకళలాడుతుంది. ఆకాశమంత పందిరి పడుతుంది. మేళతాళాలు, భాజా భజంత్రీలతో వీధులన్నీ సంగీత సారథ్యంతో ఓలలాడతాయి. ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజాకు కళ్యాణ ఘడియలు ముంచుకొస్తున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ పెద్దమ్మా. పెద్దన్న, నెక్స్ట్ ఇయర్ వదినతో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే చేద్దాం. ఆ వదిన ఎక్కడుందో ఏంటో. ఆ వదిన పని మనిషి అని చెప్తే ఎన్ని గుండెలాగిపోతాయో ఏంటో. పెదబాబు దాని వంక లుక్కిచ్చాడుగా. చాలా సంతోషకరమైన శుభవార్త చెప్పారు సిద్ధాంతి గారు. ఇప్పటిదాకా దిగులుగా ఉన్న మాకు మీ మాటతో మాకు హుషారొచ్చేసింది. ఇక ఏ అరిష్టం జరగకుండా కళ్యాణం పూర్తయ్యేలా మీరే చూడాలి. అలాగేనమ్మా. మీరిరువురు నాతో రండి. పూజ గదిలో పసుపుతో వినాయకుడిని ప్రతిష్ఠించి సెలవు తీసుకుంటాను. అలాగే సిద్ధాంతి గారు. రండమ్మా. బ్రో, కమ్ కమ్ సిట్. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? దేవా బావాను పిచ్చి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకు. ప్రెస్ వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తాడు, నాకు ఆన్సర్ ఇవ్వడా? నువ్వింకా చూస్తూ నిల్చున్నావంటే ఈ ప్లేట్ తీసుకుని వంటింట్లోకి పదా. విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాతి చంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే కల్పితం గృహ్యతాం. సిద్ధాంతి గారు.